శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారి యొక్క స్వరూపం మనకు సరస్వతీదేవి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చూసాం, ఇందాక ఉదయం కూడా చెప్పుకున్నాం, విశేషమైనటువంటి స్వరూపం సరస్వతి యొక్క స్వరూపం. ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి స్వరూపం ఈ అమ్మవారే. ఎందుకనంటే బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మీ దగ్గర ధనం వస్తుంది, ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది, నిలబడదు. ఒక మంచి వస్త్రాలు కొనుక్కున్నారు, కొంతకాలం అనుభవించగలరు, మరలా చినిగిపోతాయి. ధాన్యం ఖచ్చితంగా తింటే, ఒకరికి ఎవరికైనా అన్నదానం చేశారు, తింటే అరిగిపోతుంది. ఒక గృహం ఇచ్చారు, ఎవరికైనా గృహదానం తీసుకున్నారు, గృహం ఎప్పటికైనా జీర్ణ వ్యవస్థకు వచ్చి పడిపోతుంది. మీ దగ్గర ఎప్పుడూ దొంగతనం చేయలేనటువంటి వస్తువు ఏదైనా ఉన్నది, అది ఇంకా ఎంత పంచితే అంత మీకు క్షేమం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని అంటే కేవలం విద్య, జ్ఞానము. విద్య వల్ల కలిగేటువంటిది జ్ఞానము. ఆ రెండు ఇవ్వగలిగేటువంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు. సాక్షాత్తు వేదస్వరూపిణి. ఆ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో సకల విద్యలకు అధిష్టాన దేవతలు అవుతారు. సరస్వతి అమ్మవారి ఉపాసన చేత మంచి గురువులు పరిచయం అవుతారు, ఆధ్యాత్మికత పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క జప, స్తోత్రములు, దీక్ష, దైవ కార్యక్రమములు చేస్తూ ఉంటామో వాళ్ళలో జ్ఞాన సంపద విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. నాకొక్కడికే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని అనుకోకుండా, అమ్మవారు మనకిచ్చింది, అక్కడి నుండి మనం సాధన చేశాం, తద్వారా వచ్చేటువంటి ఏవైతే మంచి ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అందరికీ పంచడం, దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం పుష్కరంగా కలిగి మోక్షాన్ని మనకు ప్రసాదం చేస్తుంది. ఎందుకనంటే ఇహజన్మలో మనతో వచ్చేటువంటిది ఏమిటైనా ఉన్నాయి అని అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలు మాత్రమే. ధనం ఎప్పటికీ కూడా రాదు. అందుకనే ధనాన్ని అనుభవించాలే కానీ దాన్ని దాచిపెట్టాలి, పదిలంగా చూసుకోవాలి అని అంటే ఎప్పటికీ సాధ్యపడదు. అట్లానే విద్యను సాధన చెయ్యాలి, శోధించాలి, దాని యందు పరిపక్వత సంపాదించాలి, ఆ వచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా పంచాలి, తద్వారా మనకు మోక్షాన్ని కలిగిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డబ్బుని తృణప్రాయంగా పక్కన పెట్టి కేవలం సరస్వతి అమ్మవారిని బాగా ఉపాసన చేసి, మనకు చూస్తే శంకరాచార్యుల వారు ఈ భువిలో సరస్వతి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలని చెప్పేసి చతురామ్నాయ పీఠాలన్నీ కూడా స్థాపన చేసి సాక్షాత్తు శారదాదేవి అమ్మవారిని, శారద అంటే సరస్వతి అమ్మవారిని ఒక పీఠంలో కూర్చోబెట్టి ఆ గురు పరంపర ఇప్పటికి కూడా మనకు కొనసాగుతూనే ఉంది. మనకు శృంగేరిలో చూసుకుంటే అతి పెద్ద పీఠం భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఆ పీఠం ప్రజ్వలిస్తూ ఉన్నది. అదే పరంపర కొనసాగుతూ వస్తున్నది. అటువంటి గురువులు ఎంతోమంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అటువంటి స్థితికి చేరుకొని ధర్మాన్ని ప్రచారం చేస్తూ అమ్మవారి అనుగ్రహం చేత కలియుగం అంతా కూడా విశేషంగా సరస్వతి అమ్మవారి ఆరాధన విశేషంగా జరగాలి. మీ బిడ్డల చేత కూడా కూర్చోబెట్టండి. ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం చేయండి, సరస్వత్యై నమః అట్లా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయండి. లేకపోతే అష్టోత్తరం అంతా చేయలేకపోయారు, నామంతో జపం చేయండి. ఓం సరస్వత్యై నమః, ఓం సరస్వత్యై నమః అనుకుంటూ జపం చేయించండి. పుస్తకాలు పెట్టుకొని పూజ చేయించుకోండి. మూలా నక్షత్రం వస్తుంది, చక్కగా సరస్వతి అమ్మవారి అలంకారంతో విశేషంగా చేస్తారు. కాబట్టి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తే సకల విద్యలన్నీ కూడా సిద్ధించి ఆ విద్య వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షాన్ని మనం అందిపుచ్చుకోగలము. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా మీకు సాధ్యపడాలని
ఈ ఉత్తమమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. శుభం భూయాత్.